సో, ఇంతకు ముందే ఒక కళాఖండమైన ఒక సినిమా చూడడం జరిగింది. అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్ ఉంది ఈ సినిమా. 'హనీ' మూవీ. సో, నవీన్ చంద్ర గారు నటించిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే అసలు మైండ్ బ్లాక్ అయింది. ఏంటి అసలు ఇట్లాంటి చెత్త సినిమాలా మన హీరోస్ తీస్తున్నారు. అసలు వీళ్ళు ఇట్లాంటి సినిమాలు ఎట్లా ఒప్పుకుంటున్నారు? అసలు వాళ్ళకి నరేషన్ టైంలో ఎట్లా చెప్తున్నారు? సినిమా ఎగ్జిక్యూషన్ అప్పుడు అవుట్‌పుట్ ఎట్లా వస్తుంది? సో, అసలు వీరు కేర్ తీసుకోకుండా ఇట్లాంటి సినిమాలు ఎట్లా తీస్తున్నారని అయితే నాకైతే అనిపించింది. సో, సినిమా స్టోరీలోకి వెళ్తే హీరో, హీరోయిన్, పాప. సో, హీరో ఏంటంటే ఎలాగైనా చేసి డబ్బులు సంపాదించాలా. సో, తను బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర పూజలనే కాన్సెప్ట్‌ని ఎత్తుక్కుంటాడు. సో, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు వేరే ఒక పర్సన్ హెల్ప్ వల్ల. అండ్ వాళ్ళ పాప మీద ఫస్టు ఎగ్జిక్యూషన్ చేస్తాడు. అది సక్సెస్‌ఫుల్ అయితది. ఇంక దాన్ని వదలకుండా ఇంక అదే పట్టుకుంటాడు. సో, ఇట్లాంటి వరస్ట్ సిట్యుయేషన్స్ అవుతున్నా గానీ హీరోయిన్ గట్టిగా పట్టుకొని "ఎందుకు చేస్తున్నావు ఇదంతా? మనకు అవసరమా? చలో నేను వెళ్ళిపోతా" అనే డైలాగ్ మాత్రం చెప్పదసలు. అట్లా ఉంటది. అండ్ హీరో ఎగ్జిక్యూట్ చేస్తాడు హీరోయిన్ మీద. ఏంటి మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం, తన హెల్త్ మొత్తం డౌన్ చేయడం, అండ్ పాపను కూడా కంప్లీట్‌గా డౌన్ చేయడం ఇంజెక్షన్స్ ఇచ్చి. సో, ఇట్లా క్యారెక్టర్స్ చేస్తా ఉంటాడనమాట హీరో. సో, ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరోయిన్ కొంచెం కాన్షియస్‌లోకొస్తది. హీరోని ఏసేద్దామని ఫిక్స్ అయిపోతది. ఖతం. అప్పుడు పాప అన్‌కాన్షియస్‌లోకెళ్ళే కొన్ని టాబ్లెట్స్ హీరో తాగే సోడాలో కలిపేస్తది. సో, హీరో మందు తాగేటప్పుడు ఆ సోడాను కలుపుకుంటాడు. అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వస్తది, లాక్కెళ్తది. దేవుడి దగ్గర ఉండే శంఖం తీసుకుంటది. పొడిచేస్తది ఫేస్ మీద హీరోకి. ఖతం. వాడు చచ్చిపోతాడు. హమ్మయ్య! అయిపోయిందిరా బాబు ఈ సినిమా. మంచిగా హీరోయిన్ అండ్ పాప ఎస్కేప్ అయిపోతారు. బయటికెళ్ళిపోతారు. హాయిగా బతుకుతారు అని అనుకుంటే, స్టోరీ అట్లా లేదక్కడ. ఇక్కడే మొత్తం క్రింజ్ చేశారు స్టోరీని. పోలీసోళ్ళొస్తారు. హీరోయిన్ అరెస్ట్ చేస్తారు. అన్‌కాన్షియస్‌లో ఉంటది హీరోయిన్. కాన్షియస్‌లోకి వచ్చినాక పాప అంటది. మీ పాప ఎక్కడుందని అనంగానే అప్పుడు రివీల్ చేస్తది. పాపను కూడా చంపేస్తది. అసలు ఇంత చెత్తగా అసలు ఎట్లా తీశారు సినిమా అన్నది మాత్రం నాకు అర్థం కాలే. ఇప్పుడు తను ఒక్కతి బతికింది. ఏం చేస్తది? రైట్? సో, చూసే జనాలు ఎట్లా ఫీల్ అవుతారు? అసలు ఈ డైరెక్టర్ సినిమా ఎట్లా తీశాడు? అసలు హీరో నవీన్ చంద్ర అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ అసలు సినిమాని ఎట్లా ఒప్పుకున్నారు? అసలు నాకైతే అర్థమే కాల. అంటే క్లైమాక్స్ పాప చనిపోయింది అన్నప్పుడు పాపని చంపడం ఏంట్రా సామి అని చెప్పి ఒక 2-3 సెకండ్స్ కన్నీళ్ళు వచ్చేలాగానే చేస్తది ఆ సీన్. బట్ సినిమా అయిపోయినాక ఆలోచిస్తే అసలు ఇంత చెత్త సినిమా ఎట్లా చూసినావు? అసలు ఈ చెత్త నా గొడుగులు అసలు సినిమా ఎట్లా తీశారని మాత్రం ఒక రకమైన ఫీలింగ్ అయితే వస్తది. సో, దయచేసి ఇట్లాంటి చెత్త సినిమాలు తీయకండి. ఎవరైతే ఈ స్టోరీస్ వింటారో చాలా జాగ్రత్తగా వినండి స్టోరీస్, క్యారెక్టర్స్, ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ ఉంటది, ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటదన్నది ఆలోచించి జాగ్రత్తగా తీయండి సినిమాలు. ఎందుకంటే మీరు హీరోలు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్స్. సో, మిమ్మల్ని చూసుకొని జనాలు థియేటర్‌కొస్తారు. ఏదో ఉంది, ఏదో మెసేజ్ ఉంటది, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటదని వస్తారు. కానీ ఇట్లాంటి క్రింజీ స్టోరీస్ తీసి జనాల మైండ్‌ని అప్సెట్ చేయకండి. సో, ఇదనమాట 'హనీ' స్టోరీ. సో, నేనైతే మిమ్మల్ని అయితే రికమెండ్ చేయను సినిమా చూడమని. చాలా చెత్తగా ఉంది సినిమా మాత్రం. అసలు ఇట్లాంటి స్టోరీస్ ఏదో షార్ట్ ఫిల్మ్‌లా తీస్తే హిట్ అవ్వచ్చేమో షార్ట్ ఫిల్మ్స్ లాగా చేస్తే. ఇది సినిమాటిక్ మూవీ మాత్రం కాదు ఇది. థియేటర్‌లో చూడాల్సిన సినిమా మాత్రం అస్సలు కాదు. ఓటీటీలో మేబీ మీకు మరీ అంత ఎంతూసియాస్టిక్ ఉంటే ఎళ్ళండి, చూడండి. బట్ నేనైతే రికమెండ్ చేయను. మీ టైం వేస్ట్ ఈ సినిమా చూడడం వల్ల. చలో మరి బాయ్.